ఈ దసరా బుల్లాడు ఇంకా రాలేదు. ఇంతకీ వస్తాడా రాడా? తప్పకుండా వస్తాడమ్మా. ఏమోనే, ఆయన ఆ తిప్పులోడి రాణిస్తుందో లేదో. వస్తానని చెప్పాడు. అమ్మా, నాయుడు బావ వస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాక్కో. జాగ్రత్త. ఏంటి ఇక్కడ ఉన్నావా? సారీ నాయుడు బావా, పాపం మీరేమో హ్యాపీగా ఉందామని సిటీకి వచ్చారు. నేను డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. బాలేదాను కావేరి, అలా ఎలా అంటావు? అలాంటి మాట అనకూడదు నువ్వు. ఇక అసలు మేము ఆనందంగా ఉండడానికి కారణం ఎవరో నువ్వు. ఆ రోజు నువ్వే కనుక నీ ప్రాణాలు తగ్గించి స్నేహం కాపాడకుండా ఉండుంటే స్నేహం ఉండేదా? ఇలా ఈ రోజు మేము ఆనందంగా కలిసి ఉండేవాళ్ళం ఇద్దరం. అయ్యో, స్నేహాన్ని కాపాడడం నా ధర్మం. అలా అయితే నీకు సాయం చేయడం నా బాధ్యత. సరేగాని ఎక్కడ కనిపించట్లేదు నీ లవరు. అతని పేరేం చెప్పు? రమేష్ ఎక్కడా? వస్తానని చెప్పాడు. వస్తాడా? త్వరగా రమ్మను. స్నేహితు 5 నిమిషాలు వస్తానని చెప్పాను. లేట్ వద్దు, మళ్ళీ తొందరగా రమ్మను. ఈ సిటీలో ఆయన్ని కలవడానికి వచ్చిన వాళ్ళెవరు? నాకు తెలిసి ఇక్కడ ఆయనకు పెద్దగా పరిచయాలు లేవే. హాయ్ కావేరి. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఆయన నాయుడు బావా తను రమేష్. హలో సార్. హలో హలో, మీరేనా మా కావేరిని లవ్ పడింది? అవును సార్, చిన్నప్పటి నుంచి తనంటే ప్రాణం సార్. ఇదిగో ప్రేమ ప్రేమ అని అందరూ మాటలు చెప్తారు. అలా ఊరికే మాటలు చెప్తే సరిపోదు. ప్రేమ అంటే దాన్ని బలపరుచుకుని దగ్గించుకుని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ ప్రేమ నిజమైన ప్రేమ అవుద్ది. అది ప్రేమ అంటే. ఇంతకీ సమస్య ఏంటి? నాకు మా మరదల్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు సార్. ఆ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. కావేరిని చేసుకోవాలనుంది. మీరే మా పెద్దవాళ్ళని ఒప్పించి మా పెళ్లి చేయాలి. చూడు, ప్రేమలో మూడో మనిషి ఉండటం మంచిది కాదు. మీకు మీరే పరిష్కరించుకోవాలి సమస్య వచ్చినప్పుడు. అప్పుడే బాగుంటుంది. కరెక్టే సార్, కానీ నాకు మా అమ్మా నాన్నంటే భయం. కావేరికి కూడా వాళ్ళమ్మంటే చాలా భయం. అందుకే మీలాంటి వాళ్లతో చెప్పిస్తే. సరే సరే, మీ అమ్మ నాన్న ఎక్కడో పిలువు, మాట్లాడతాను నేను. అందుకే వచ్చాను. వాళ్ళు ఇక్కడికే వస్తానన్నారు సార్. త్వరగా రమ్మని చెప్పోయా, అవతల నాకు వేరే పని ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,